ఒక్క క్షణం ఆగండి. ఒక్క క్షణం ఆగి జాగ్రత్తగా ఆలోచించండి. పొద్దున్న లేస్తే అభివృద్ధి అభివృద్ధి, మనం ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పడం, మా పిల్లలు ఐఐటి చదువుకున్నారు, లేదా ఐఐఎంలు చేశారు, ఈ ప్యాకేజీలో ఉన్నారు, ఆ ప్యాకేజీలో ఉన్నారు. ఇదేనా అభివృద్ధి అంటే? కేవలం డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు, భవనాలు కట్టుకొని పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ పెద్ద రోడ్లను నిర్మాణం చేసుకొని ఆ పరిగెత్తుతూ పోవడమేనా అభివృద్ధి అంటే? ఎవరి గురించి ఎవరికి సమయం లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచించేటువంటి పిల్లలు లేరు. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో తెలియకుండా తల్లిదండ్రులు పరిగెత్తుతున్నారు. ఒక పోటీ ప్రపంచంలో బ్రతకడమేనా అభివృద్ధి? ఎక్కడి దాకా పోయామంటే అసలు పర్యావరణం ఎటుపోతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి, మనం పీల్చుకోవడానికి చక్కటి గాలి కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు, తినే వస్తువులన్నీ కల్తీ అయిపోయినాయి, తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. ఇదేనా అభివృద్ధి అంటే? ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఏం జరుగుతుందనేది. మనం ఎటువైపు వెళ్తున్నామంటే ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్, మళ్ళీ తిరిగి వెనక్కి రాలేనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం. విపరీతమైనటువంటి కాలుష్యం కూరలని అంటూనే ఉన్నాం, కానీ దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఎంతసేపు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెజాను, ఎక్కడ ఏం దొరుకుతాయి, ఓటీటీ, బ్రతుకు ఇలా అయిపోయింది. చివరికి పరిస్థితి ఎట్లా దాపురించిందంటే మనిషి చనిపోతే పూడ్చడానికి స్థలం కూడా లేకుండా పోయింది. అంత జనాభా పెరుగుతుంది. వీటి మీద దృష్టి పెట్టేటువంటి పాలకులు లేరు. వీటి గురించి ఆలోచించి తిరిగ్గా ఆలోచించి ఏమైనా చేద్దాము అనుకునేటువంటి పౌరులు లేకుండా పోయారు.